దా సైలెంట్ గా రా. ఓనర్ గాడు ఏడున్నాడు రా బాబు. దాదా వచ్చే లోపలికి వచ్చే. అమ్మయ్యా ఎవడో చూడలేదు. నీ రూమేనా? నాదే. మరి నీ రూమ్ లోకి నువ్వే దొంగలా తీసుకొస్తావేంటి? నీ వల్లే. చాలే నేనేం చేశాను? నువ్వే రెంట్ సరిగా కట్టుండవు. రెంట్ కట్టకు కాదు, బ్యాచిలర్ రూమ్ లోకి ఒక అమ్మాయిని తెచ్చామనుకో, ఓనర్ గారు చూస్తే వాని ఆస్తిని నేను దొబ్బేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. అదే పక్కింటి ఫ్యామిలీ చూశారనుకో, వాళ్ళు ఏదో పవిత్రంగా ఉండి ఆ పవిత్రతో నేను జడగొడుతున్నట్టు ఫీల్ అవుతారు. అదే నా పక్క రూమ్ బ్యాచిలర్ చూశారనుకో, ఆన్ లవర్ని ఏదో నా రూమ్ కి తెచ్చుకుంటున్నట్టు ఫీల్ అవుతాడు. ఇదేంటి ఇలా చూస్తుంది? లిల్లీ ఏమైంది? నీ రూమ్ ఏంటి ఇలా ఉంది? ఏమైంది? బానే ఉందిగా. ఈ బాటిల్స్ ఏంటి ఇన్నున్నాయి? అవా చెప్పాను కదా నాకు బాధేసినప్పుడు అలా తాగుతానని. ఓహో, దీన్ని బట్టి చూస్తుంటే నీకు రోజు బాధేస్తుంది అనుకుంటా. ఎస్. నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చదు. ముందు ఇవన్నీ తీసే. హలో, బ్యాచిలర్ రూమ్స్ అన్నంకి ఇలానే ఉంటాయి. చాలే, ఇల్లు ఇలా ఉండకూడదు, మొత్తం నీట్ గా ఉండాలి. అవును, నువ్వు నా రూమ్కి వచ్చావా, నేను నీ రూమ్కి వచ్చానా? అయినా నువ్వు చెప్పినట్టు నేనెందుకు తినాలి? నీట్ గా పెట్టుకోవడానికి ఏం పోయే కాలం. నా ఇష్టం, నేను ఇలానే ఉంటా. అయినా నీకెందుకో? చాలే, ఎందుకుండవో నేను చూస్తా. చూద్దులే గాని, 1 నీకు పెళ్ళి అంటే ఎందుకు ఇష్టం లేదు, 2 నువ్వు నా రూమ్ లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతావు చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తా గానీ బాగా ఆకలేస్తుంది. ఏముంది ఇంట్లో? గాడిద గుడ్డు ఉంది. ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. చాలే, ఎందుకు తొందర? చెప్తా అన్నాను కదా. హలో, తొందర ఎందుకంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. దానికి నువ్వు నా రూమ్ లో ఉన్నాను తెలిసిందనుకో, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేసుద్ది. అయినా చేసిందంతా నువ్వు చేసి నన్ను అంటావేంటి? అసలు నువ్వు నన్ను లేపుకు రాకపోయి ఉంటే ఈ పాటికి మా ఇంట్లో ఉండేదాన్ని. చరణ్ ఎవరు వచ్చినట్టున్నారు. సైలెంట్ గా లోపలికి వెళ్ళి దాకోవా, పట్టుకో పో. సరే చరణ్, రే చరణ్, డోర్ ఓపెన్ చేయరా. చెప్పండి అన్నా. ఏం చరణ్, లోపల అమ్మాయి మాటలు వినిపిస్తున్నాయి, నువ్వేమో డోర్ తీయడానికి ఎంత టైం పెట్టింది? ఎవరున్నారు లోపల? అన్నా ఎవరున్నారన్నా? ఎవరు లేరు. అమ్మాయి మాటలు వినిపించినాయి, నేను విన్నాను. అదే, నేను ఫోన్లో సీరియల్ చూస్తున్నా అన్న. పెళ్ళమ్మాట మూడినట్లేదని వాళ్ళు గొడపడుతున్నారు. అదే వినుంటారు మీరు. అదే. నువ్వు సీరియల్ కూడా చూస్తావా? ఏదో అలా ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంటావా? ఎస్, అంతే. ఇది కంగారులో బయటికి. ఇంతకీ ఆ సీరియల్ పేరేంటి? అది ఓ మై లిల్లీ, లిల్లీతో పెద్ద లొల్లి అని ఒక కొత్త సీరియల్ అన్న. అదేం సీరియల్? ఏ ఛానల్లో వస్తుంది? ఇది కొత్త సీరియల్ అన్న, ఓన్లీ ఓటీటీనే. సర్లే గాని ఈ మంత్ రెంట్ ఇవ్వలేదు కదా, ఎప్పుడు ఇస్తావు? ఏముందన్నా, రేపు ఇచ్చేసా. ఓకే. చరణ్, ఈ లిల్లీ వల్ల మొత్తం ప్రాబ్లమ్సే. వీడింత కంగారు పడుతున్నాడంటే లోపల ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు కాదు, రేపు మళ్ళీ వద్దాం. చూసావా, మొత్తం నీ వల్లే. అవును, అసలు నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే అసలు నీకు ప్రాబ్లమ్స్ వచ్చుండేవే కావు. కరెక్ట్. ఇదంతా ఎదవల్లే జరిగింది. పాములు పట్టేవాడు పాము కాడికే పోయినట్టు ఆడికి హెల్ప్ చేద్దాం నేను ఇరుక్కుపోయా. సర్లే, అయిందేదో అయిపోయింది. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో పడుకో, నిన్న రూమ్ లో పడుకుంటా. చాలే, నేనెందుకు సోఫాలో పడుకుంటాను? నేనే ఇక్కడ పడుకుంటాను, నువ్వే వెళ్ళి సోఫాలో పడుకోపో. నా రూమ్ లో నన్ను సోఫాలో పడుకోమంటున్నావా? నిన్నెవ్వడి పెళ్లి చేసుకుంటాడో గాని పట్ట పగలే చుక్కలు చూపిస్తాను వానికి. ఇది పక్క. చాలే, నువ్వు ముందు బయటకు వెళ్ళు, నేను ఫ్రెష్ అవ్వాలి. నేను ఫ్రెష్ అప్ అయిపోయేలోపు నాకు ఒక ఎగ్ దోశ తెస్తావా? బాగా ఆకలేస్తుంది. నేను హోటల్లో వెయిటర్ అనుకుంటున్నాను, నువ్వే చెప్తే తేడానికి. అంటే తేనంటావు? తేను. సరే, నేనే తెచ్చుకుంటా. తెచ్చుకో. కింద మీ ఓనర్ చూసి ఎవరమ్మా అని అడిగితే నీ రూమ్కి వచ్చానని చెప్తా. అంత బంపర్ ఆఫర్ మనకొద్దమ్మా. వాడు నిన్ను చూశాడనుకో, ఆకలేసిన గేదెలా అరుస్తాడు. నేనే తీసుకొస్తా. ఓకే ఓకే. హలో, ఎగ్ బాగా రోస్ట్ అవ్వాలని చెప్పు. చాలా వేడిగా కూడా ఉండాలి, లేకపోతే నేను తిన్ను. హలో, ఏంటి బట్టలన్నీ? ముందు ఇవి కొంచెం తీసే. నా రూమ్ నీట్ గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు చెప్తున్నా. నీ రూమా? ఇది అప్పుడే నా రూమ్ దీని రూమ్ చేసేసుకుంది.
ఎగ్గు బాగా రోస్ట్ అవ్వాలా? అసలు ఇది ఇంతకు నన్ను ఏమనుకుంటుంది? ఆయన ఇంటికి ఎవడన్నా కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని తెచ్చి పెంచుకుంటాడు. నేను ఈ పిల్లని తెచ్చి పెంచుకోవాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నా. చరణ్ 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 దాన్ని లేపుకరాలేదు. అది నాయముడొచ్చింది. నేను లేపుకరాలేదు. అది నాయముడొచ్చింది. నువ్వేనా? నువ్వు నా ఎమ్మడి రావడం వల్ల ఎవడొచ్చి ఎప్పుడు వేస్తాడో అని భయం ఉంది తెలుసా? నాకు టీ కావాలి. టీ కావాలంటే వెళ్ళి పెట్టుకోవచ్చు కదా. ప్రశాంతంగా పడుకున్నాను లేపాడు కదా. నాకు టీ చేయడం రాదుగా. డాడీ లిటిల్ ప్రిన్సెసా? మీలాంటి డాడీ లిటిల్ ప్రిన్సెస్ వల్లనే మా మగాళ్ళ జీవితాలు సంకనాకపోతున్నాయి. చాలే ముందెళ్ళి టీ పెట్టుకురాపో. నేను టీ పెట్టాను. నువ్వు కావాలంటే వెళ్ళి పెట్టుకో. ఓకే గూగుల్, కాల్ నియర్ బై పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఎందుకు? నువ్వు నన్ను కిడ్నాప్ చేసావని కంప్లైంట్ ఇవ్వడానికి. ఓ, టీ కోసం కంప్లైంట్ ఎందుకులే, పెట్టిస్తా. నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు ఏదో ఒక రోజు నీకు నా శాపం తగులుద్దే. దీన్ని చూద్దాం లేపో. కూర్చో. ఏమైంది చరణ్, కాల్ లిఫ్ట్ చేయట్లేదు? చరణ్ లోపల టీ పెడుతున్నాడు, మీరు తర్వాత చేయండి. హలో. నా బతుకంతా దీనికి టీలు పెట్టుకోవడమే సరిపోయేలా ఉంది. ఏ లిల్లీ, ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? బట్టలు పైన ఆరేయడానికి వెళ్తున్నా. మా ఓనర్ గాడు గనక నిన్ను చూశాడనుకో. చాలే, ఏం చేస్తాడు? దాహం వేసిన దోళ్ళ అరుస్తాడు అంతేగా. మరి నా బట్టలు ఎక్కడ ఆరేయాలి? నీకు సేవ చేయడానికి నేనంటే నువ్వు ఉన్నాను కదా, నేను ఆరేస్తాను. ఓకే, నువ్వు టీ దాకా పట్టుకో. లిల్లీ, నువ్వు కుంపలు ముంచేటట్టున్నావు. మర్చిపోయా, నీకెవరో అను బంగారమని 3 times కాల్ చేసింది. నేనే నువ్వు పనిలో ఉన్నాను చెప్పి కట్ చేసా. లిల్లీ, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? అది ఆటోమామ్ లాంటి, దాని కింద మంటెట్టావు. ఇప్పుడు అది వచ్చిందంటే ఏ టైంలో ఎవరు? తూ అందరు చలో. మై నై చలుంగి దేకుంగి. నువ్వు అక్కడ దిగడానికి ఏం లేదు. సునామీ వచ్చేసింది. రే చరణ్, డోర్ తీరా. నువ్వే కాపాడాలి.